ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన నర్సంపేట ఆర్టీఓ ఉమారాణి ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వ్యక్తిగత సాయం ప్రకటించారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి. నర్సంపేట బస్సు డ్రైవర్ శంకర్ గౌడ్ నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ రాత్రి ప్రాణాలు కోల్పోయారు. శంకర్ గౌడ్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు ఆర్టీసీ కార్మికులు. ముత్తేజీపేటలో ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, అక్కడ ప్రస్తుతం పరిస్థితి కొంచెమన్నా సద్దు మణిగిందా? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ముత్తేజీపేట గ్రామం ప్రస్తుతం అట్టుడికిపోతుంది. శంకర్ గౌడ్ అంతిమ సంస్కారాల నేపథ్యంలోనే అంతిమ సంస్కారాల ముందు ఆయనకు నివాళులు అర్పించాలి. ఆయన జీవితకాలం మొత్తం సుదీర్ఘ కాలం పాటు నర్సంపేట డిపోలోనే డ్రైవర్గా పనిచేశాడు కాబట్టి చివరిసారిగా నిన్న ఆయన ఆర్టీసీ కార్మిక లోకం చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా ఆ సమ్మె సక్సెస్ కావాలి, ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి ఒక నినాదంతో ఆయన ఆత్మార్పణ చేసుకున్నాడు. కాబట్టి ఆత్మార్పణ చేసుకున్నటువంటి నర్సంపేట బస్టాండ్ ఆవరణలో కడసారి 5 నిమిషాల పాటు ఆయన డెడ్ బాడీకి నివాళులు అర్పించే అవకాశం కల్పించాలని ఇటు కార్మిక లోకం, ఇంకోవైపు మృతుడి కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ప్రాధాయపడుతున్నారు. కానీ ఉదయం నుంచి పోలీసులు ఒప్పుకోలేదు. సో చివరకు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వచ్చి వారితో ఒప్పించే ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి డెడ్ బాడీ పైన పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెడ్ బాడీని అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నాలు చేశారు. ఇంటి నుండి దాదాపు ఒక 600 మీటర్ల దూరం వరకు ఇప్పటికైతే డెడ్ బాడీని తీసుకొచ్చారు. అతనికి శంకర్ గౌడ్కు ఇల్లు కూడా లేదు, నర్సంపేటలో సొంత ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం ముత్తోజిపేట ఆయన కూతురుని ఇచ్చినటువంటి గ్రామం అల్లుడి ఇంటి వద్దనే అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేసి అక్కడికి తీసుకొచ్చిన సమయంలోనే ఈ రకమైనటువంటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడి నుంచి డెడ్ బాడీని నర్సంపేట బస్టాండ్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో ఇక్కడ 600 మీటర్ల దూరంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ తీసుకువెళ్లే ప్రసక్తే లేదని చెప్పి పోలీసులు అడ్డుపడుతున్నారు. కానీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకువెళ్తాం, అక్కడ కనీసం 5 నిమిషాల పాటు అయినా ఆయన ఆత్మకు శాంతి చేకూరే విధంగా నివాళులు అర్పిస్తామని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అంబులెన్స్లు కూడా తీసుకొచ్చారు. మనకు అక్కడ దృశ్యాలు చూస్తే కనిపిస్తుంది. ప్రత్యేక అంబులెన్స్ను కూడా ఇక్కడికి డెడ్ బాడీని తీసుకువెళ్ళడం కోసం బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి అంబులెన్స్ను కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే ఆ అంబులెన్స్లో శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను కూడా ఎక్కించి ఇక్కడ నుండి డెడ్ బాడీని నర్సంపేట బస్టాండ్కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడారు. కానీ వారంతా కూడా ఎవరు ఇప్పటికైతే ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ నుండి డెడ్ బాడీని బస్టాండ్కు తీసుకువెళ్ళినట్లయితే మళ్ళంతా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుంది, అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. దీంతో ఇక్కడ డెడ్ బాడీని తీసుకువెళ్తామని ఒకవైపు వీళ్ళు భీష్మించి కూర్చుంటే ఒకవైపు ఎట్టి పరిస్థితులను అనుమతించే ప్రసక్తి లేదని పోలీసులు కరాఖండిగా చెప్తున్నారు. అదనపు పోలీసు బలగాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అదనపు బలగాలు కూడా ఇప్పటికే మోహరించాయి. మార్గ మధ్యలో మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనాలను కూడా అటు తీసుకెళ్లే అవకాశం లేకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. డెడ్ బాడీని ఇప్పుడు నడి రోడ్డు పైన పెట్టి, అంటే కుటుంబ సభ్యులు కూడా ఇప్పటివరకైతే అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి స్టార్ట్ చేయలేదు. వాళ్ళ డిమాండ్ కూడా ఒకటే, మృతుడి భార్య ప్రధానంగా తన భర్త జీవితమంతా సుదీర్ఘకాలం పాటు నర్సంపేట డిపోలోనే డ్రైవర్గా కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకు కడసారి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరే విధంగా చేయాలని చెప్పి కోరుతుంది. సో కార్మికులు కూడా అదే కోరుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చర్చలు పక్కన పెడితే ఇక్కడ మాత్రం వాళ్ళ శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలంటే కనీసం 5 నిమిషాల పాటైనా అక్కడ నివాళులర్పించే అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కూడా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బండి సంజయ్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుండి
డెడ్ బాడీని తీసుకువెళ్ళి బస్టాండ్ వద్ద నివాళులు అర్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి బండి సంజయ్ కూడా భీష్మిచ్చి కూర్చున్నారు. ఒకవైపు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, సూర్యుడు సుర్రుమంటున్నటువంటి ఉష్ణోగ్రతలు, మండు టెండలో వారంతా నడి రోడ్డు పైన కూర్చొని ఈ విధంగా నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి తాము వెళ్ళాలంటే ఆ డెడ్ బాడీకి 5 నిమిషాలైనా నివాళులు అర్పించి శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలనేది వాళ్ళ డిమాండ్ నేపథ్యంలో పోలీసులు మాత్రం స్పందించడం లేదు. ఒకవైపు ఈస్ట్ జోన్ డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీ బండి సంజయ్తో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, మృతుడి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా నివాళులు అర్పించాల్సిందే అంటున్నారు. కనీసం 5 నిమిషాలైనా నివాళులు అర్పిస్తేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని వారంతా కోరుతున్నారు. అదనపు పోలీసు బలగాలను కూడా ఇక్కడికి రప్పిస్తున్నారు. ముత్తోజిపేట గ్రామంలో మాత్రం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. మార్గ మధ్యలో వస్తున్నటువంటి నాయకులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడికి చేరుకున్నటువంటి బండి సంజయ్తో పాటు బీజేపీ నేతలంతా నిరసన తెలుపుతున్నారు. ఎల్లర్లు అదుపు తప్పకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించున్నారు. మార్గ మధ్యలో కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేసి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. ముత్తోజిపేట గ్రామంలో మాత్రం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.